ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ప్రొద్దుటూరు నుంచి బ్రహ్మం రాస్తున్నారు. ఆదిత్య హృదయం ఏ సమయంలో చదవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య భగవానునిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక వైభవాన్ని, సకల సృష్టికి సూర్యుడు అనే పేరుతో ఉన్న ఒక దివ్య శక్తి ఎలా మూలకారణంగా ఉన్నదో, సూర్యునిలోనే సమస్త దేవతలు ఎలా దాగి ఉన్నారో తెలియచేసే ఒక స్తోత్రం. ప్రధానంగా సూర్యభగవానుడిలో త్రిమూర్తులు ఉన్నారు అనే ఒక విశ్వాసం ఉంది మనకి. మహాభారతంలో తిక్కన మహాకవి కూడా ఒక ప్రత్యేక సందర్భంలో ఆయన తెలుగులో చమత్కారంగా ప్రయోగాలు చేస్తాడు కాబట్టి ముగుర పొత్తు పళ్ళెరంబు అన్నాడు సూర్యబింబాన్ని. ముగ్గురు అంటే త్రిమూర్తులు అనమాట. వాళ్ళు ముగ్గురు పొత్తుగా ఒకే చోట కలిసి ఉన్న ఒక గోళం, ఒక పళ్ళెం అనే చమత్కార భావంతో చెప్పాడు. కాబట్టి త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు సూర్యభగవానుడు. అంతేకాదు సకల దేవతా స్వరూపుడు. ఆదిత్య హృదయం చదివితే ఆ విషయం మనకు బోధపడుతుంది. అందువల్ల ఆదిత్య హృదయాన్ని ఉదయం పూట నిత్య పూజలో భాగంగా పారాయణ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విధానం. ఎందుకంటే సూర్యోదయ సమయంలో, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించే విధానం మనకు లోకంలో ఒకటి ఉంది. కాబట్టి మిగతా దేవతామూర్తులు విగ్రహాలు తప్ప దేవతలు మనకు స్వయంగా కనిపించరు. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. కాబట్టి పైగా సూర్యభగవానుడికి కర్మసాక్షి అన్న పేరు కూడా ఉంది. మానవులు చేసే సమస్తమైన క్రియాకలాపాలను గమనించేవారు సూర్యచంద్రులు అనే అభిప్రాయం లోకంలో ఉంది. కాబట్టి సూర్య సంబంధమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రాతకాల వేళ పఠించడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఎందువల్లంటే రామాయణ కథలో ఉన్న ఈ ఆదిత్య హృదయ ప్రబోధం ఎప్పుడు జరిగింది అంటే, రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి అలసిపోయిన వేళ, రావణ సంహారం చేయడానికి కొంచెం తటపటాయిస్తున్న వేళ రామచంద్రమూర్తిని అవతార ప్రయోజనంలో నిలబెట్టడానికి రావణ సంహార దీక్ష దక్షుణ్ణి చేయడం కోసం పుట్టింది ఆదిత్య హృదయ స్తోత్రం. మానవుడు కూడా ప్రతినిత్యము తాను ఎన్నో సంగ్రామాలు చేయాలి. నిద్ర లేచినప్పటి నుంచి మర్నాడు రాత్రి పడుకునేంత వరకు జీవితం అంతా పోరాటమే. అనేక రకాల సమస్యలు. వీటిల్లో ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఈ ఓర్పు నేర్పులు ఆదిత్య హృదయం ద్వారా రామచంద్రమూర్తి ఎలా సాధించాడో, అలాగే మానవుడు కూడా ఆదిత్య హృదయ ప్రబోధం ద్వారా సూర్యభగవానుడి తత్వాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా నిత్య జీవితంలో వచ్చే పోరాటాలను తట్టుకుని నిలబడడానికి, ధర్మాన్ని వదిలిపెట్టకుండా కర్తవ్యం పాటించడానికి అది దోహదం చేస్తుంది. కాబట్టి ప్రాతకాల వేళ ఉదయం పూట నిత్య పూజలో భాగంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం అనేది ఉత్తమమైన విధానం. అలా అవకాశం లేదనుకున్నప్పుడు ఏ సమయంలో చదివినా కూడా మంచిదే. ఈ భావన గుర్తించి ఉదయం పూట చేసుకుంటే విశేష ప్రయోజనం ఉంటుంది అని పెద్దల యొక్క